మతాలు ప్రమాదకరమైనటువంటి, ఈ రెండు మతాలు జాతి వ్యతిరేకమైనటువంటి, ధర్మ వ్యతిరేకమైనటువంటి, దేశ వ్యతిరేకమైనటువంటివి కాబట్టి ఆ మతాలలోకి నేను రానని చెప్పాడు అంబేద్కర్. కానీ దురదృష్టం ఏమిటంటే మన గ్రామాలలో అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మతాలు మారుతూ ఉంటే మన సమాజానికి ఏమైనా పడుతుందా? పడుతుంది. బజరంగ్ దళ్ కార్యకర్తగా నేను ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో నేను వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఈ ప్రయత్నంలో నేను క్రియాశీల పాత్ర పోషిస్తాను అని మన బజరంగ్ దళ్ కార్యకర్తగా మనం సంకల్పము తీసుకోవాలి. మతం మారడం అంటే కేవలం ఆరాధనా పద్ధతి మారడం మాత్రమే కాదు, ఈ దేశానికి శత్రువు అవుతాడు. కేవలం అంబేద్కర్ చెప్పడము, వివేకానంద చెప్పడమే కాదు, భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన భవానీ శంకర్ నియోగి కమిషన్ 2 సంవత్సరాల పాటు మన దేశంలో అనేక గ్రామాలు, సుమారు 700 గ్రామాలను తిరిగి మత మార్పిడి ఎలా చేస్తున్నారు, మత మార్పిడి తర్వాత ఏ విధంగా వాళ్ళు దేశ వ్యతిరేకులుగా మారుతున్నారు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు కేంద్రాలు అవుతున్నాయి అని చెప్పేసి 700 గ్రామాలలో వేలాది మందిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత భారత ప్రభుత్వము చేత నియమించబడిన నియోగి కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఏమిటంటే, మాయ మాటలు, ప్రలోభాలు, ఆకర్షణలు చూపించి అమాయకులైన ప్రజల్ని మతం మార్చడమే కాకుండా వాళ్ళను దేశ వ్యతిరేకులుగా మారుస్తున్నారు. ఈ విధంగా అనేక ఆధారాలతో సహా నిరూపించబడిన తర్వాత కూడా భారత ప్రభుత్వము శ్రద్ధ చూపకపోయిన కారణంగానే విశ్వ హిందూ పరిషత్ యొక్క స్థాపన జరిగింది. కాబట్టి విశ్వ హిందూ పరిషత్ చెప్తున్న మాట, స్వస్థాన మాగచ్చే, తిరిగి ఇంటికి రండి. తిరిగి ఇంటికి రావాలంటే ఎవరు పిలవాలి? వాడు ఎవడో 10వ తరగతి ఫెయిల్ అయిన వాడు వచ్చేసి మా ప్రభును ప్రార్థిస్తే మీ రోగం న్యాయం అవుతుంది, మా ప్రభును ప్రార్థిస్తే మీకు పిల్లలు అవుతారంటే గొర్రెల్లాగా పోవడమేనా? మనందరికి హనుమాన్ చాలీసా వచ్చు. నాసై రోగ హరై సపుపీరా జపత నిరంతర హనుమత వీర. ఆంజనేయ స్వామిని స్మరిస్తే రోగాలు దూరం అయిపోతాయి, సంకటాలు దూరం అయిపోతాయి, భూత పిశాచాలు దూరం అయిపోతాయి. కానీ మనం ఎవరికైనా చెబుతున్నామా? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. రాముల వారిని స్మరిస్తే ఆపదలు దూరం అయిపోతాయి, సంపదలు వస్తాయి. కానీ మనం ఎవరికైనా చెప్తామా? ఒక చిన్న ప్రశ్న మనం అడగలేము. మన మీదకి ఎవరైనా దాడి వస్తే కాపాడమని బలవంతుడి దగ్గరికి వెళ్తామా, బలహీనుడి దగ్గరికి వెళ్తామా? అరే వాడిని వాడు రక్షించుకోలేనటువంటి వాడు మమ్మల్ని ఏం రక్షిస్తాడ్రా? మా రాముడు కోదండదారి, మా శివుడు త్రిశూలధారి, మా ఆంజనేయ స్వామి గదాధారి, మా కృష్ణుడు సుదర్శన చక్రధారి, అమ్మవారైతే అష్టభుజాదేవి, 8 చేతుల్లో 8 ఆయుధాలు ఉంటాయి. మా అమ్మవారు రక్షిస్తుంది తప్ప వాడిని వాడు రక్షించుకోలేని వాడు మమ్మల్ని ఏం రక్షిస్తాడని ఒక చిన్న ప్రశ్న మనం అడగలుగుతున్నామా? ఈ అడిగే సామర్థ్యం మనం కోల్పోయాం. ఈ 1000 సంవత్సరాల పరాయి పాలనలో, ఈ 1000 సంవత్సరాల సతత సంఘర్షణలో మనం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాం. పోతే పోనులే, ఏమవుతుందండి, అందరు దేవుళ్ళు ఒకటేనండి. అరే వాడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, మా దేవుడు తప్ప ఇంకొక దేవుడు పనికిరాడని చెప్తున్నప్పుడు అందరు దేవుళ్ళు సమానం అవుతారా? ఇది ప్రశ్నించాలా వద్దా? వాటి హిందూ సమాజంలో ప్రశ్నించే స్వభావాన్ని పెంచాలి. చిన్న విషయం, మన భగవంతుడు అవతరిస్తాడు. చదువుకొని ముసలమ్మని అడిగితే కూడా ఎన్నిసార్లు వచ్చిండు భగవంతుడు అంటే 10 అవతారాలు చెప్తారు. చెప్తారా చెప్పరా? మన భగవంతుడు అవతరిస్తాడు. నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు, నిజమా కాదా? మన భగవంతుడు దర్శనమిచ్చాడు. ఆధునిక కాలంలో మన వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్తే ఆ కొండ మీద హాతిరాం బాబాజీ మఠం ఉంటుంది. హాతిరాం బాబా ఒక గిరిజనుడు. ఇప్పుడంటే రోజు 1,00,000 మంది వెళ్తున్నారు. ఆ రోజుల్లో వెళ్ళే వాళ్ళు భక్తుల సంఖ్య తక్కువ కాబట్టి సాయంత్రం పూట వెంకటేశ్వర స్వామి కాలక్షేపం కోసం హాతిరాం బాబాజీ తోటి పాచికలాడుకున్నాడు. అక్కడ ఉన్న ఈ ఫోటోలు చూడండి. మన దైవం పిలిస్తే పలుకుతాడు. రామకృష్ణ పరమహంసను నరేంద్రుడు, వివేకానందుడు అడిగినట్ట, మీరు భగవంతుని చూశారా అని. ఆయన చెప్పిండట, నేను నిన్ను ఎలా చూస్తున్నానో, నీతో ఎలాగ మాట్లాడుతున్నానో, ఆ జగజ్జననితో మాట్లాడుతున్నానో, ఆ జగజ్జనని నాకు దర్శనమిస్తుందని చెప్పాడు. అంతే, ఆ నరేంద్రుడు తన జీవితాన్ని స్వామి వివేకానందుడు రామకృష్ణ పరమహంస పాదాల చెంతన సమర్పించి ప్రపంచమంతటా హిందూ ధర్మ వైభవాన్ని చాటి చెప్పాడా లేదా? ఇక్కడ మన భగవంతుడు దర్శనమిస్తాడు. తర్వాత మన భగవంతుడు ఎక్కడ ఉంటాడు? మీరు ఆదివారం ప్రార్థనలు వినుంటారు. ఎక్కడ ఉంటాడు వాళ్ళ భగవంతుడు? ఓ పరలోకమందున్న ప్రభు అంటాడు. వాళ్ళు ఎక్కడ ఉంటారు వాళ్ళ ప్రభు?
ఇంకొకడు గట్టిగా అరుస్తాడు 5 సార్లు. మన భగవంతుడు ఎక్కడ ఉంటాడు? అవతార్ నరసింహ సినిమా, ఇందుగలడు అందు లేడని సందేహం వలదు, అంతటా ఉంటాడు. మన భగవంతుడు అవతరిస్తాడు, మన భగవంతుడు దర్శనమిస్తాడు, మన భగవంతుడు అంతటా ఉంటాడు. కంకర్మే శంకర్, చెట్టుకు నీళ్ళు పోస్తాం, పాముకు పాలు పోస్తాం, చీమలకు చక్కెర వేస్తాం. అవన్నీ పాత కథలు అనుకున్నాము. ఆధునిక కాలంలో మన తిరుపతి దగ్గర ఒక కొత్తగా గోల్డెన్ టెంపుల్ వచ్చింది. ఒక రైతు కుటుంబంలో జన్మించాడు. 10వ తరగతి పాస్ అయిన ఇంటర్మీడియట్ చదువుతున్న సమయంలో భగవంతుడు పిలుపు వచ్చిందని వెళ్ళి పొలంలో కూర్చున్నాడు. చేయి చాచి ఎవరిని ఒక నయా పైస అడగలేదు. 2000 కోట్ల రూపాయలు విలువ చేసి అమ్మవారి దేవాలయం నిర్మాణం అయింది. అంత అమ్మదయ అంటాడు. నీ కడుపు నొప్పి నయమవుతుంది, నీ కాలు నొప్పి నయమవుతుంది, నీకు పిల్లలు అవుతారని మాయ మాటలు ఏం చెప్పలే అతను. అంత అమ్మదయ అంటాడు. మాత అమృతానందమై ఉంది. చేపలు పట్టే కులంలో జన్మించింది. తల్లిదండ్రులు కూడా ఆ పిల్ల అందవిధంగా ఉందని చెప్పేసి పొలం పనులకు, కూలి పనులకు, పక్కింట్లో పనులకు పంపించేవారట. అలాంటి ఆ అమ్మకు 9వ ఏట భగవంతుడి దర్శనం అయిందంటే ఆ మారుమూల పల్లెకు రోజు 10,000 మంది వెళ్ళి దర్శనం చేసుకుంటారు. ఢిల్లీలో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం చేసింది. చేయి చాచి ఎవరిని ఒక నయా పైస అడగలేదు. మీ కడుపు నొప్పి నయమవుతుంది, కాలు నొప్పి నయమవుతుంది, మాయ మాటలు కూడా చెప్పలేదు ఆమె. ఆ విధంగా మన భగవంతుడు దర్శనం ఇస్తాడు. సత్యసాయిబాబా నయా పైస లేకుండా, డబ్బులు వసూలు చేసే కౌంటర్ లేకుండా ఫ్రీగా వైద్యం చేస్తున్నాడు అక్కడ. బట్ ఇలాంటి శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని మనము ప్రచారము చేయకపోయిన కారణంగా, మనము చెప్పకపోయిన కారణంగా, మనకు తెలిసిన విషయాలు కూడా చెప్పకపోయిన కారణంగా రోజు రోజుకు మన సంఖ్య తగ్గుతుంది. సంఖ్య తగ్గితే ప్రమాదం ముంచుకొస్తుంది. బట్ రామ జన్మభూమి పూర్తి అయింది. ఈరోజు మనము మన గ్రామములో 100కి 100% రామ భక్తులు ఉండేలాగా చేయాలి. ఎవరెవరైతే రాముడి నుంచి దూరం అయిపోయారో అలాంటి కుటుంబాలను గుర్తించి వాళ్ళ హృదయాలలో రాముడి పట్ల భక్తిని, శ్రద్ధను పెంపొందింపచేసి మా అయ్య పొరపాటు, మీ అయ్య పొరపాటు, మా అమ్మ పొరపాటు, మీ అమ్మ పొరపాటు, జరిగిందేదో జరిగిపోయింది, కలిసి ఉందాము రమ్మని మనము స్వాగతించాలి. ప్రేమతో స్వాగతించాలి. చెప్పడం అలవాటు చేసుకోవాలి. ఆత్మవిశ్వాసంతో చెప్పడం అలవాటు చేసుకోవాలి. అన్ని మతాలు సమానము కావు. మన ధర్మము శ్రేష్టమైంది. ఈ శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని నేను ఆచరిస్తాను. నేను ఆచరిస్తున్న దాన్ని 10 మందికి చెబుతాను. ఎవడైనా నా వైపు ఏలెత్తి చూపిస్తే కబడతారని చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. రాబోయే రోజులలో మీద ఒక ధార్మిక అనుష్ఠానంగా మనము చేయాలి. మన గ్రామాలలో ఉండే అయ్యప్ప దీక్షాదారులతోటి మాట్లాడాలి, హనుమాన్ దీక్షాదారులతో మాట్లాడాలి, శివ దీక్షాదారులతో మాట్లాడాలి. నువ్వు తీసుకున్న ఈ 40 రోజుల సమయంలో నువ్వు ఆరాధించే నీ దైవము ప్రసన్నుడై నీకు వరాలు ఇవ్వాలన్నట్లయితే నీ దైవాన్ని సైతాన్ అనేవాడిని కనీసం ఒక కుటుంబాన్నైనా మళ్ళీ దైవం యొక్క ప్రసాదము తినేలాగా చేస్తే నీ దైవము ప్రసన్నుడై నీకు వరాలు ఇస్తాడు. ఇస్తాడా ఇవ్వడా? విశ్వ హిందూ పరిషత్ 1988వ సంవత్సరంలో 83వ సంవత్సరంలో హైదరాబాద్లో గణేష్ ఉత్సవాలు ప్రారంభించింది. 83వ సంవత్సరం దాకా మన దగ్గర గణపతి ఉత్సవాలు లేవు. ఎవరింట్లో వాళ్ళు చేసుకునేవాళ్ళు. 1983వ సంవత్సరంలో హైదరాబాద్లో ప్రయత్నపూర్వకంగా వినాయక చవితి రోజు వినాయకుడిని స్థాపన చేసి అనంత చతుర్దశి రోజు నిమజ్జనం చేయాలంటే చాలామంది అన్నారు, మాకేం పని పాట లేదా, ఇన్ని రోజులు ఎక్కడ పెడతామన్నారు. మనం నచ్చ చెప్పాం. ఈరోజు భాగ్యనగరంలో జరిగే గణేష్ ఉత్సవాలు భాగ్యనగరానికే పరిమితమైనయా? పల్లెకు వచ్చినాయా? రాలేదా? అదేవిధంగా 2006వ సంవత్సరంలో వీర హనుమాన్ విజయయాత్ర ప్రారంభించాం భాగ్యనగరంలో. గౌలిగూడ నుంచి తాడ్బంద్ హనుమాన్ దేవాలయం వరకు. అప్పటి పోలీస్ కమిషనర్ దినేష్ రెడ్డి, మీ వెనకాల ఎవరు వస్తారో 10 మంది కూడా రారు, చేసుకోండి అన్నాడు. 50 స్కూటర్లతో ప్రారంభమైన వీర హనుమాన్ విజయయాత్ర ఈరోజు లక్షల స్కూటర్లకు చేరుకుంది. కేవలం భాగ్యనగర్లోనే జరుగుతుందా? పల్లెకు వచ్చిందా రాలేదా వీర హనుమాన్ విజయయాత్ర? కాబట్టి ఎలాగైతే వీర హనుమాన్ విజయయాత్ర, గణపతి ఉత్సవాలు పల్లెల్లో మనము చేస్తున్నామో, అదేవిధంగా రాబోయే రోజుల్లో గణపతి ఉత్సవాల సందర్భంగా, సీతారాముల కళ్యాణాల సందర్భంగా, వీర హనుమాన్ విజయయాత్రల సందర్భంగా మన వీధిలో ఎవరైతే మన దేవుడి దగ్గరికి రావడం లేదో అలాంటి వాళ్ళను గుర్తించి వాళ్ళను మళ్ళీ మన ప్రసాదము తినేలాగా ప్రయత్నము చేయాలి.
అవసరమైతే గణపతి ఉత్సవాలలో ఖర్చు చేసే లక్షల రూపాయలలోకి వెళ్ళి 20,000, 30,000, 40,000 పక్కన పెట్టైనా సరే గణపతిని సైతాన్ అనేవాడిని మళ్ళీ గణపతి భక్తుడిగా చేసి గణపతి ప్రసాదము తినేలాగా చేస్తే గణపతి ప్రసన్నుడై మనకు వరాలు ఇస్తాడు. ఇందులో రాజకీయాలకు తావులేదు. నేను ఆరాధిస్తున్న నా దైవాన్ని ద్వేషించేవాడిని నా దైవము దగ్గరికి తీసుకొచ్చినప్పుడే నా దైవము ప్రసన్నుడై నా పూజలకు వరాలు ఇస్తాడు. లేకపోతే మనము పూజిస్తున్నాం అనుకో ఏమనుకుంటారు, ఒక తల్లికి 3 సంతానం ఉందనుకోండి, 2 కొడుకులు తల్లిదండ్రులను మంచిగా చూసుకుంటారు, ఒక కొడుకు తల్లిదండ్రుల జోలికే రాడు, తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారా? ఈ 2 పిల్లలు ఏమంటారు, అమ్మ అన్ని ఏర్పాట్లు చేసినాం కదా, కారు పెట్టాము, వాచ్మెన్ పెట్టాము, కూరగాయలు చేస్తున్నాము, ఫ్యామిలీ డాక్టర్ని పెట్టాము, వాడు రాకపోతే ఏమంటే ఆ తల్లిదండ్రులకు ఆనందం ఉంటుందా? ఆ తల్లిదండ్రులు ఆనందంగా ఉండాలంటే వాడిని తీసుకొస్తే ఆనందంగా ఉంటుంది. కాబట్టి మనం చేసే గణపతి ఉత్సవాలు, సీతారాముల కళ్యాణము, దుర్గా నవరాత్రులు కావచ్చు, వీర హనుమాన్ విజయయాత్ర కావచ్చు, చివరికి మన ఇంట్లో చేసుకునే మన పండుగ కూడా కావచ్చు, దీని కారణంగా మన భగవంతుడు ఆనందంగా లేడు. ఎంత అసమర్థ సంతానాన్ని కన్నాను అనుకుంటాడు అతను. నన్ను తిట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటే, నన్ను సైతాన్ అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటే, నా ప్రసాదాన్ని తిరస్కరించే వాళ్ళ సంఖ్య పెరుగుతుంటే వీళ్ళేమో భజనలు చేస్తున్నారని అనుకుంటాడని కూడా. కాబట్టి బజరంగల్ కార్యకర్తలముగా రాబోయే రోజులలో మన గ్రామాలను 100% మన వీధులను మన బస్తీలను 100% రామభక్తులుగా చేసుకునే ప్రయత్నము మనము చేయాలి. అయోధ్యలో రామ జన్మభూమిలో రాముడిని ప్రతిష్ఠించిన రీతిలోనే అక్కడ కొలువైన రాముల వారు ప్రసన్నంగా ఉండి మనకు వరాలు ఇవ్వాలి అన్నట్లయితే మన గ్రామంలో 100% రామభక్తులు ఉండేలాగా మనం ప్రయత్నం చేయాలి. దానికోసం మనము మన గ్రామంలో ఎన్ని కుటుంబాలు పోయాయి, ఏ కులం వాళ్ళు పోయారు, ఎప్పుడు పోయారు, పోయినప్పుడు పోయిన ముందు ఎలా ఉంది, పోకముందు ఎలా ఉంది, పోయిన తర్వాత ఎలా ఉంది, వాళ్ళ హృదయాలను జయించి మళ్ళీ తిరిగి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. ఇది ఒక ధార్మిక అనుష్ఠానం, ఇందులో రాజకీయాలకు తావులేదు. తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, భద్రాచలం వెళ్ళి రాముల వారి కళ్యాణంలో పాలు పంచుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, అదేవిధంగా రాముడి ప్రసాదం తిని ఒక కుటుంబాన్ని తిరిగి తీసుకొస్తే కూడా అంత పుణ్యం వస్తుంది అని మన పెద్దలు చెప్తున్నారు ఈరోజు. కాబట్టి ముంచుకొస్తున్న ప్రమాదము, జనాభా అసంతులనము, పాపులే